లీడ్ ఇండియా ఆచార్య గారితోని పరిచయం అయిన తర్వాత, నేను ఒక కౌన్సిలర్‌గా ఏదైతే ఒక రూమ్‌లో ఆల్రెడీ ప్రాబ్లమాటిక్ పిల్లలకి నేను కౌన్సెలింగ్ చేస్తూ ఉండేవాడిని. కానీ దానికి మూలం ఎక్కడ అనేది నాకు చాలా డౌట్‌ఫుల్‌గా ఉండేది. కానీ ఆచార్యతోని కలిసిన తర్వాత ఈ లీడ్ ఇండియా మూవ్‌మెంట్ ఆల్రెడీ ఒక 30 ఇయర్స్ నుంచెల్లి మనకు గవర్నమెంట్ స్కూల్స్‌లలో చాలా మటుకు మార్పులు తీసుకొస్తుంది. దాని గురించి అవగాహన అనేది ప్రజల్లోకి ప్రభుత్వం ద్వారా కల్పిస్తుంది. దానికి ఒక గొప్ప గురువుగారు లాగా మనకి అబ్దుల్ కలాం గారు లాంటి ఒక గొప్ప వ్యక్తి వారు ఉన్నారని తెలుసుకున్న తర్వాత నేను లీడ్ ఇండియా ఆప్ బడో దేశ్ కో బడావో అనే ప్రోగ్రామ్‌ని నేను అటెండ్ చేశాను. దాంట్లో ఏవైతే పిల్లలతోని మమేకం అవుతూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందు నుంచే వాళ్ళలో దేశభక్తిని నింపే కార్యక్రమాలు ఆల్రెడీ లీడ్ ఇండియా మనకు క్లాస్ రూమ్‌లో నడిపిస్తుంది. దానికి ఆచార్య గారు ఇచ్చే ఒక అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్ మోడల్ ఏదైతే ఉందో అది పిల్లల్లో అద్భుతమైన మార్పులు తీసుకొస్తుందని నేను ప్రత్యేకంగా గమనించాను. స్కూల్లోకి వెళ్ళి పిల్లల్లో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళతోని ఎందుకు వాళ్ళు లీడ్ ఇండియాకి బిఫోర్ అండ్ ఆఫ్టర్ విషయాలు చెప్తున్నప్పుడు నేను చాలా విషయాలు గమనించాను. అప్పటి నుంచి నేను కౌన్సిలింగ్ చేయడము అంటే ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కంటే ఇలా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ లాగా పిల్లలతో ముందే మనం ఇలాంటి విషయాలపైన వాళ్ళకి అవగాహన కల్పిస్తే వాళ్ళకి ఏదో మార్కుల కోసము సబ్జెక్టు నేర్చుకోవడం కాదు, దానిపైన సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంచుకోవాలి, రీసెర్చ్ చేయాలి. మనము మన దేశాన్ని ఒక స్టూడెంట్ లాగా కాకుండా ఒక దేశాన్ని డెవలప్ చేసే ఒక వ్యక్తిలాగా, ఒక శక్తిలాగా ఎదగాలనేది మనము పిల్లల్లోనే ఒక 8వ తరగతి, 9వ తరగతి చదువుకునే సందర్భంలోనే వాళ్ళకి ఆ విత్తనాలు వేసి వాళ్ళు పైకి ఎదగడానికి మంచి అవకాశాలు వాళ్ళకి ఒక సపోర్ట్ సిస్టమ్‌ని కూడా మనకి ఇక్కడ ఆచార్య గారు లీడ్ ఇండియా తరపున కార్పొరేట్ సిఎస్ఆర్ ప్రోగ్రామ్ నుంచి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఎవరైతే చేంజ్ ఏజెంట్స్‌లో ఉంటున్నారో వాళ్ళతోని అటాచ్ చేసి వాళ్ళకి ఫస్టే ఇక్కడి నుంచిలే అంటే వాళ్ళు ఒక 8, 9 తరగతి చదువుతున్నప్పుడే వాళ్ళకు ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టించి వాళ్ళు ఇంటర్మీడియేట్, డిగ్రీ, పీజీ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళని ఆ గోల్‌కి రీచ్ అయ్యేటట్టుగా ఈ కార్పొరేట్ సిఎస్ఆర్ ప్రోగ్రామ్‌ని అటాచ్ చేసి తీసుకెళ్తున్నారు. ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మీరు కూడా మరింత మందికి అందించే అవకాశాన్ని మీరు తీసుకోండి. లీడ్ ఇండియా ప్రోగ్రామ్‌ని తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ యామ్ ఇండియన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. లీడ్ ఇండియా నుంచి వాలంటీర్గా పనిచేస్తున్నాను. నా పేరు సంధ్యారాణి. నేను ఇంతకుముందు సంధ్యారాణి మాత్రమే చెప్పుకునేదాన్ని, బట్ ఇప్పుడు మాత్రం ఐ యామ్ ఇండియన్తో స్టార్ట్ చేస్తున్నాము. ఐ లీడ్ ఇండియా, వీ లీడ్ ఇండియా, మీ అభివృద్ధి దేశాభివృద్ధి అనే ఈ ప్రోగ్రామ్ పిల్లలకి టీచ్ చేసి తర్వాత సస్టెనెన్స్ ప్రోగ్రామ్ చేస్తూ ఆచార్య కలామ్స్ నేషనల్ హ్యూమన్ ట్రాన్స్ఫర్మేటివ్ మోడల్, ఈ మోడల్ ద్వారా పిల్లలకి మీ అభివృద్ధి దేశాభివృద్ధి ట్రైనింగ్ ఇస్తూ అలాగే పెద్దవాళ్ళందరికీ ట్రైనర్స్ని తయారు చేయడానికి ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్స్. రెండవది టీచర్స్ ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ ఇండియా, ఆ ప్రోగ్రామ్స్ కూడా అంటే టీచర్సే దేశ నిర్మాతలు కాబట్టి ఆ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాము. దీంట్లో పలు రకాల ప్రోగ్రామ్స్ ముందుకు తీసుకొస్తున్నాము. కార్పొరేట్స్ ఆఫీసెస్లో కూడా ట్రైనింగ్స్ ఇస్తున్నాము. ఇంకా సుదర్శన ఆచార్య గారు అండ్ అబ్దుల్ కలాం గారు చేసిన ఈ యొక్క మోడల్ని ముందుకు తీసుకెళ్తే మన దేశంలో పిల్లలందరూ కూడా నిర్మాతగా ఉంటారు. విశ్వగురు భారత్ తీసుకొస్తారు. ఒకప్పుడు వివేకానంద స్వామి ఎలా అనుకున్నారో ఇప్పుడు కూడా అదే మనం చూపించగలుగుతాము. ఇక్కడికి ప్రైమ్ 9 మీరందరూ వచ్చి మాకు ఇంత సహకారం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ అలాగే ఈ ప్రోగ్రాం మరింత ముందుకు తీసుకెళ్ళడానికి దేశంలో ఉన్న అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాం. యువత కావచ్చు, టీచర్స్ కావచ్చు, ట్రైనర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరూ ప్రతి రంగం నుంచి ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి మరింత సపోర్ట్ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. లీడ్ ఇండియా కార్యక్రమం అనేటటువంటిది పాఠశాలలలో ఎంత ప్రాముఖ్యతను సంతరించుకుందో అదేవిధంగా సమాజంలో సామాజిక మార్పులు తీసుకురావాలనేటటువంటి నిశ్చయంతో కొనసాగుతున్నటువంటి ఒక మహా ఉద్యమం. ఈ ఉద్యమానికి పాఠశాల ఎంతగా సహకరిస్తుందో కుటుంబం కూడా అంతగానే సహకరించాలి. కుటుంబం ఎంతగా సహకరిస్తుందో సమాజం కూడా అంతగానే స్వీకరించాలి అనేటటువంటి అంశాన్ని లీడ్ ఇండియా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా చెప్తుంది. ఈరోజు లీడ్ ఇండియా కార్యక్రమాలలో పాల్గొంటున్నటువంటి ఒక విద్యార్థిని తల్లికి కూడా మనతో పాటు ఈరోజు ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ను మనం లైవ్లో కనుక్కుందాం. చెప్పమ్మా, నీ పేరు చెప్పమ్మా. నా పేరు చిన్మయి. ఐ లీడ్ ఇండియా. నేను లీడ్ ఇండియా క్లాస్లో జాయిన్ అప్పటి నుంచి నేను ఒక షెడ్యూల్ అనేది పెట్టుకున్నాను. అప్పుడు షెడ్యూల్ అంటే ఏంటో కూడా తెలీదు. అసలు బుక్స్ అంటే ఏంటో అసలు నాకు ఇంట్రెస్ట్ ఉండదు. నేను లీడ్ ఒక షెడ్యూల్ పెట్టుకుని ఎలా ఇంట్రెస్ట్ వస్తుంది, ఏమేం చేస్తే నాకు బాగా గుర్తుంటాయి, నేను ఏం చేయాలి అని మొత్తం తెలుసుకున్నాను. మెడిటేషన్ చేయడం వల్ల నాకు ఏమొస్తాయి, యోగా వల్ల ఏమొస్తాయి అన్నీ తెలుసుకుని ఒక షెడ్యూల్ పెట్టుకుని రోజు చేయడం నాకు బాగా అలవాటు అవుతుంది. ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకోవాలి నాయి. అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో వసతులు ఉన్నాయి,
ఫెసిలిటీస్ ఉన్నాయి, విద్యా విధానం కరెక్ట్గా ఉండదు అనేటటువంటిది బయట కొనసాగుతున్నటువంటి ప్రొపగండ. నువ్వెట్లా? అసలు మా స్కూల్లో అయితే మాకు డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి. మాకు అసలు మా క్లాస్ రూమ్ వచ్చి మీరు అందరూ చూడండి ఎంత బాగుందో. మా ప్లే గ్రౌండ్ కొన్ని ప్రైవేట్ స్కూల్లో ఇలా ప్లే గ్రౌండ్ కూడా లేదు. అంత విషయాలు మాకు ఇక్కడ బయట స్కూళ్ళు అనే ఎలాంటి వేదాపులు ఉండవు. మేము ఉన్నట్టు ఉంటాం. ప్రైవేట్ స్కూల్ కానీ నాకు ఇది కొంచెం బెటర్ ఈ స్కూల్ అని అనిపించేటట్టు ఉంటుంది మా స్కూల్. ప్రభుత్వ పాఠశాలలు అంటేనంటే నిర్లక్ష్య నిర్లిప్త వైఖరి ఉన్నటువంటి సమాజంలో ఈరోజు పనిచేస్తున్నాం. కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 14 లక్షల ప్రభుత్వ పాఠశాలల నుండి బయటికి వచ్చేటటువంటి క్వాలిటీ ప్రొడక్ట్సే ఈరోజు మనకు యూపీఎస్ కానివ్వండి, రాజకీయాలలో కానివ్వండి, ఇతర ఏ అంశాలలో కానివ్వండి, మనకు ప్రభుత్వ పాఠశాలల క్వాలిటేటివ్ ప్రొడక్ట్స్ అనేటటువంటిది దేశానికి అన్ని రకాలుగా వాళ్ళు ఉపయోగపడుతున్నటువంటి అంశాన్ని చూస్తున్నాం. అయితే ప్రభుత్వం విద్యనిస్తుంది, విద్యతో పాటు వాళ్ళకు వసతులు ఇస్తుంది. కానీ మనిషి లోపట ఉన్నటువంటి సాఫ్ట్ స్కిల్స్, ఒక మానవతా దృక్పథం, దేశం గురించి ప్రేమ, దేశం పట్ల అభిమానం, తల్లిదండ్రుల పట్ల గౌరవం, దేవుడి పట్ల భక్తి అనేటటువంటి అంశాన్ని కొన్ని సందర్భాలలో కొన్ని పాఠశాలలలో మర్చిపోతుంటారు. వాటన్నిటినీ సమపాలల్లో అందించేందుకు అబ్దుల్ కలాం గారి ప్రేరేపణతోని ప్రారంభమైనటువంటి ఒక మహా సామాజిక ఉద్యమం లీడ్ ఇండియా మూమెంట్. ఆ లీడ్ ఇండియా మూమెంట్ అంటేనంటే దేశవ్యాప్తంగా లక్షలాది పాఠశాలలలో వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేటటువంటి విద్యార్థులను సన్మార్గంలో ట్రైనింగ్లు ఇవ్వడమే కాకుండా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పాఠశాల ఉపాధ్యాయులను, పాఠశాల యంత్రాంగాన్ని, పాఠశాల సిబ్బందిని, పాఠశాల విద్యార్థులను ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. లీడ్ ఇండియా గత దశాబ్ద కాలాల నుండి భారతదేశంలోని 11 రాష్ట్రాలలో లక్షలాది పాఠశాలలలో వాళ్ళు చేస్తున్నటువంటి సామాజిక మార్పు క్యాల్కులేటివ్ మోడ్లో మనం చెప్పలేం, కానీ కౌంట్ మోడ్లో మనం చూపించగలం. మారుతున్నటువంటి విద్యార్థుల భవితవ్యం కానివ్వండి, వాళ్ళ లోపల పెరుగుతున్నటువంటి న్యాయకత్వ లక్షణాలు కానివ్వండి, వాటితో పాటు వాళ్ళ లోపల కొనసాగుతున్నటువంటి సాహసోపేతమైనటువంటి ధైర్యపేతమైనటువంటి విద్యా విధానాలలో వాళ్ళు ఎలాంటి అంశాలలో ట్రైనింగ్ పొందుతున్నారనేటటువంటి అంశాన్ని మనం చక్కగా చూడొచ్చు. ఎందుకంటేనంటే విద్యా ఒత్తిడితోని ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఎంతోమంది విద్యార్థుల కథలు మనం చూస్తున్నాం. లీడ్ ఇండియా మొట్టమొదటిసారిగా వాళ్ళకి ఇచ్చేటటువంటిది మనోధైర్యం. లీడ్ ఇండియా విద్యార్థులలో మానసిక స్థైర్యాన్ని నింపుతుంది. లీడ్ ఇండియా విద్యార్థులలో పాఠశాలలలో ఉన్నటువంటి ఒక పరిస్థితులను అధ్యయనానికి ముందుకొస్తుంది. లీడ్ ఇండియా పరీక్షల ఒత్తిడి నుండి విద్యార్థులను బయటికి తెచ్చి పరీక్షలు ఎంత కఠినతరమైన సులువుగా ఎలా మనము పరీక్ష విధానాన్ని అధిగమించవచ్చు అనేటటువంటి అంశాలను లీడ్ ఇండియా ట్రైనింగ్ ఇస్తుంది. విద్యార్థులకే కాకుండా ప్రభుత్వ పాఠశాలలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేక శిక్షణా విధానాన్ని లీడ్ ఇండియా అందిస్తుంది. ఇంతటి గొప్పటి సామాజిక ఉద్యమానికి ప్రైమ్ 9 తమ వంతుగా భాగస్వామ్యమైంది. మీరు కూడా భాగస్వామ్యం కావాలి అని చెప్పి కోరుకుంటున్నాను. సిల్వేరి శ్రీశైలం, కొండాపూర్ ప్రభుత్వ పాఠశాల నుండి మీకోసం గ్రౌండ్ రిపోర్ట్.